అడిగారు జగన్మోహన్ రెడ్డి. సో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వం మరి దీనికి సంబంధించి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కి వెళ్ళడం వల్ల ఏంటి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయా? మీరు ఆయన సింగపూర్కి వెళ్ళింది పెట్టుబడుల కోసం కాదు, ఆయన వెళ్ళింది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశాల కోసం వెళ్ళారని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్లోనే ఆరోపించినటువంటి పరిస్థితి. సో ఏమంటారు? రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి సత్యదూర ఆరోపణలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చేయడం లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ నిధులతోటి తన సింగపూర్ పర్యటన చేస్తూ తన సొంత పనులు చేసుకోవడం కోసం ఈ రోజున సింగపూర్ వెళ్ళడం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో మళ్ళీ మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళీ ఇప్పుడు ఒక సంవత్సరం పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సింగపూర్ నుంచి ఈ రోజు వరకు కూడా ₹1 కూడా పెట్టుబడి తీసుకొచ్చిన పరిస్థితులు అయితే మనం ఎప్పుడూ చూడలే. కానీ సింగపూర్ చెందిన కరప్టెడ్ మినిస్టర్ ఈశ్వరన్ గారితో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు కానీ, ఆ మినిస్టర్ గారు జైలుకి వెళ్ళిన పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా మనం అందరం కూడా చూసిన పరిస్థితులు. అటువంటి వ్యక్తితోటి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఈ రోజున తన సొంత పనులు చేసుకోవడానికి కాక ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానికి వెళ్ళారు అంటే ఇక్కడ ఎవరో నమ్మడానికి సిద్ధంగా లేరు అనేది మనందరికీ తెలుసు. అంతేకాకుండా క్లియర్గా 2017లో ఇప్పుడు కట్టా కార్తిక్ గారు చెప్పారు, 2017లో అగ్రిమెంట్ చేసుకున్నారు, 2018 డిసెంబర్కి అది ఫైనలైజ్ అయిందని చెప్పి. అసలు ఆ అగ్రిమెంట్ చేసుకున్నది ఎవరితోటండి? ఎంత దారుణమైన అగ్రిమెంట్ అంటే మన కోర్ అమరావతిలోని కోర్ స్టార్టప్ ఏరియాలో 1691 ఎకరాలని 2 కంపెనీలు ఎసెండా, సింగ్ బ్రిడ్జ్ అండ్ సెమ్కార్ప్ కంపెనీలకు ఈయన అప్పనంగా కట్టబెట్టేసి మన ప్రభుత్వం యొక్క పెట్టుబడి ఏమో 5,000 కోట్లకు పైన ఉంటే ఈయన వాళ్ళు పెట్టే పెట్టుబడి 306 కోట్ల రూపాయలు. కానీ అక్కడ వాళ్ళకి 52% షేర్ ఉంటుందంట, మనకి మాత్రం 48% షేర్ ఉంటుందంట. దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదో దాంట్లో ఎంత అవినీతి జరుగుతుంది అనేది. అంతేకాకుండా ఆ ప్రాజెక్టులో మళ్ళీ మనం ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే వాళ్ళకి పవర్ ఆఫ్ అటార్నీ, మనకి ఎటువంటి అవకాశం లేకుండా టోటల్గా పవర్ ఆఫ్ అటార్నీ జీవో 168 ద్వారా నాడే వాళ్ళకి కట్టబెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. అదే కాకుండా వాటి మీద ఎటువంటి వివాదాలు వచ్చినా సరే మన భారతదేశంలో ఏ కోర్టులో కూడా మనం మాట్లాడటానికి కుదరదు. లండన్ కోర్టులో మనం ఆ వివాదాలను పరిష్కరించుకోవాలనేది మరొక దిక్కుమాలిన అందులో ఉన్న రూల్, అది ఆర్డర్. అది ఇటువంటి వ్యవహారాలు నడుపుతూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అవినీతికి పాల్పడటం అందరూ చూసిన విషయం. అందుకోసమే ఆ రోజున 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఒప్పందాలను రద్దు చేయడం జరిగింది. ఈ రోజున వీళ్ళు చెబుతున్నారు 143 కోట్ల రూపాయలు సింగపూర్ వాళ్ళని లంచాలు అడిగారు, ఒక లెటర్ రాశారని చెప్పి. నిజంగా దమ్ముండి ఉంటే ఆ లెటర్ని నిన్నే వాళ్ళు పబ్లిష్ చేసి ఉండేవాళ్ళు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లోనో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో. ఎందుకంటే అసలు అలాంటిది దొరికితే వాళ్ళు ఎక్కడ ఆగరు, మీ అందరికీ తెలుసది. అలాగే పచ్చ ఛానల్స్ కూడా ఎక్కడ ఆగవు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పబ్లిష్ చేసి ఉండేవాళ్ళు. కానీ అటువంటిది ఎటువంటి పబ్లిష్మెంట్ కూడా ఎక్కడ లేకుండా కేవలం 143 కోట్ల రూపాయలు 143 లవ్ లెటర్ రాశారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేసే దాంట్లో ఇది ఒక భాగం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎప్పుడు కూడా ఎటువంటి విషయాల్లో లంచాలు తీసుకున్న దాఖలాలు లేవు, ఏమీ లేవు. అలాగే కట్టా కార్తిక్ గారు మాట్లాడుతూ అదేంటి సుభానా జురాంగ్ అని చెప్పి వాళ్ళు వచ్చేస్తున్నారు ఆ కంపెనీ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఆసక్తి ప్రదర్శించారు. ఎందుకంటే ఈ రోజున దావోస్ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు కూడా ఒక్క పెట్టుబడిని తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కానీ వాళ్ళు ఆసక్తిని చూపించారు అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసక్తిని చూపిస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు గ్రౌండ్ చేసిన తర్వాత మాత్రమే గ్రౌండ్ అయినట్లుగా మనందరం కూడా అనుకోవాలి. కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఎంఓయూ చేసుకున్న దాఖలాలు కూడా లేవు. మరి ఇంకా 2 రోజులు ఉంది, ఆ 2 రోజుల్లో ఏమైనా ఎంఓయూలు చేసుకుంటారేమో మనం చూడాలి. అలాగే ఈయన ఇంకా చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందే ఆ కేసుల్ని వాటిని కూడా ఇది చేసుకోవడానికి కేవీపీ రామచంద్ర గారే స్వయంగా మాట్లాడారని చెప్పి కార్తిక్ గారు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టిందో మరి ఆయన గుర్తులేనట్టుంది. మార్చి 12
మార్చి 12, 2011వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పుట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన మొట్టమొదటి కేసు ఆగస్టు 17, 2011వ తేదీన అనేది కట్టా కార్తిక్ గారు తెలుసుకోవాలి. అలాగే మీరు కేవీపీ రామచంద్రరావు గారే స్వయంగా చెప్పారు అని చెప్పారు. మీరు ఈ డిబేట్ అయిపోయేలోపు మీరు గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసి అయినా సరే లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసి కేవీపీ రామచంద్రరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది కేసుల కోసమే అని చెప్పిన ఒక వీడియోని మీరు చూపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మా కిరణ్ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 మధ్య వచ్చిన పెట్టుబడులు ఎన్ని, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 2024 మధ్య ఉన్న పెట్టుబడులు ఎన్నో తెలుసా కిరణ్ అన్న నీకు? క్లియర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్స్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పడం జరిగింది. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో 32,806 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడుల రూపంలో గ్రౌండ్ అయిన పెట్టుబడులు రావడం జరిగినది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019-24 మధ్య 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అవ్వడం జరిగింది. ఇది మేమేదో చెబుతున్నది కాదు, ఆన్ రికార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న రికార్డ్ అది. నీకు కావాలంటే నేను అవన్నీ కూడా పంపిస్తాను. ఇవి ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమీ జరగలేదు, కేవలం వాళ్ళు దోచుకు తిన్నారు అని చెప్పి వీళ్ళు చెప్పడం తప్ప అటువంటిది ఏమీ కూడా అక్కడ జరగని పరిస్థితి మనందరం కూడా చూడాలి. అంతేకాకుండా ఒక్క నిమిషం రాజు, ఒక్క నిమిషం ఉన్న కిరణ్ వస్తే నేను నీ అప్పుడు మధ్యలో రావాలి. ఎందుకు నీకు నాకు అలాగా? నువ్వు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలా, విన్నాను. నేను మాట్లాడినప్పుడు నువ్వు విను క్లియర్ గా. చెప్పండి సబ్జెక్ట్ చెప్పండి సార్. ఓకే, అదే చెప్తున్నాను సార్. సింగపూర్ లో కూడా ఆంధ్ర రాష్ట్ర పరువు చేసే విధంగా గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిపోయిందని చెబుతూ ఉంటారు. ఏం జరిగింది విధ్వంసం? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 13 నెలల్లో 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది చంద్రబాబు నాయుడు గారు. అది విధ్వంసమా? కిరణ్ గారు చెప్తే ఓకే సార్ వస్తాను. ఓకే చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత